6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలకున్న ముసలమ్మను కొట్టిండంట వెనకటికొక ఎంగలప్ప. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కర్రసాము చేసే ఆసాములు చాలా మందే ఉన్నారు. లేస్తే మనిషిని కాదు అనే డైలాగులతో జనాలను నవ్విస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకున్న ఎర్రబుక్క కర్రసాము కుర్ర పహిల్వాన్ మళ్ళీ రోడ్ మీద పడుతున్నాడు. ఎవరో తెలుసా? అదిగో అటు చూడండి, రెడీగా ఉన్నాడు. అన్ని రెడీ చేసి పెట్టారుగా, ఇందులో ఏముందో. వావ్, మంచి ఫుడ్. ఇదేంటి పప్పు లేదా? పప్పు లేదా? ముద్దపప్పు అయినా పర్లేదు తీసుకురండి. అలాగే గుమ్మడికాయ వడియాలు, అప్పడాలు కూడా తీసుకుని రండి. ఒక బకెట్ సాంబారు, అలాగే ఇంకొంచెం రైస్ కూడా. నమస్కారం సార్, పనిలో ఉన్నట్టున్నారు. అంటే మరి కడుపు నిండా తింటేనే కదా నోటి నిండా తిట్టడానికి బలం వస్తుంది. అవును, నెల రోజుల నుంచి ఎక్కడ కనిపించట్లేదు, ఏమైపోయారు మీరు? ఇంట్లోనే ఉన్నా, ఎంజాయ్ చేశా. మిమ్మల్ని బయట వదిలితే బిత్తిరి మాటలతో పరువు తీస్తున్నావని గదిలో వేసి తాళం వేశారంట కదా, వైసీపీ నాయకులు చెప్తున్నారు. నన్ను ఎవరు గదిలో వేసి తాళం వేయలేదు. మరి బయటకు రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు? చూస్తున్నావు కదా, భోంచేస్తున్నా. ఇప్పుడు కాదు, ఇన్ని రోజులు ఏం చేశారు అని అడుగుతున్నా. బయటికి వస్తే పోలీసులు లోపలేస్తారేమోనని హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకున్నా. అయ్యో, రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా, భార్యాభర్తలు గొడవడినా అక్కడికి పరిగెత్తుకుపోయి దానికంతటికి వైసీపీనే కారణమని హల్చల్ చేసేవారు కదా. ఆ కామెడీ మిస్ అయినారు సారు జనము. ఇప్పుడు మళ్ళీ వస్తున్నా, దమ్ముంటే నన్ను ఆపమని సవాల్ ఇస్తున్నా. ఎవరో ఆపడం ఎందుకు సార్? 4000 కిలోమీటర్లు తిరుగుతానని అనౌన్స్ చేసి మీకు మీరే సగంలోనే చాప చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఛాలెంజ్లు ఎందుకు? ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. తగిన శాస్తి చేసే బాధ్యత ఈ లొకేషన్ తీసుకుంటాడు. అన్నట్టు మీ ఎర్ర బుక్ ఏమైంది సార్? అది మొన్న మా అబ్బాయి ఆ ఎర్ర బుక్ తీసుకొని అందులో పేపర్లన్నీ చించేశాడు. అది ఎందుకు పనికిరాని బుక్ అని బుడ్డోనికి కూడా అర్థమైనట్టున్నది. అన్నట్టు బీజేపీతో మీ పార్టీకి పొత్తు ఖరారైందా? అధికారంలోకి రావడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. అంతేగా అంతేగా, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. సారీ, ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటాం. మా వ్యూహాలు మాకుంటాయి. ఏం వ్యూహాలో ఏంటో మొన్న చూసారుగా ఏమైందో. మీ వ్యూహం తుస్సుమంది. వ్యూహం సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది తెలుసా? ఈ వ్యూహం కాకపోతే దాని తర్వాత వచ్చే శపథంను అడ్డుకునేందుకు మరో బ్రహ్మాండమైన వ్యూహం రచిస్తానని శపథం చేస్తున్నా. అక్కడుంది ఎవరో తెలుసు కదా, ఆర్జీవి. మీ పప్పులేమి ఉడకవక్కడ. పప్పు అంటే గుర్తుకొచ్చింది. ఏమైంది, ఇంకా పప్పు తీసుకురాలేదు? తొందరగా తీసుకురండి, ఆకలేస్తుంది. తినండి తినండి. అన్నట్టు మళ్ళీ ఏదో పని పెట్టుకున్నారట కదా? అవును, శంకరావం. ఏమిటి బాబు ఏమన్నావు? శంకరావం. శంకరావమా? ఓ ప్రశాంతత్త సారు, అది శంకరావం కాదు. శంకరావం అంటే గుర్తొచ్చింది. రవ్వ లడ్డు తెచ్చారా? లడ్డులోది ఈ చేష్టలు చూసే కమెడియన్ అని తీసి బారేస్తున్నారు వైసీపీ వాళ్ళు. విశ్వవిఖ్యాత సర్గసి నందమూరి తారక రామారావు దేవుడు, చంద్రబాబు రాముడు, నేను మూర్ఖుణ్ణి అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా నేను మూర్ఖుణ్ణి మూర్ఖుణ్ణి అని పదే పదే చెప్పడం ఎందుకు సార్? ఆ విషయం అందరికి తెలుసు కదా. ఎవరిని విడిచిపెట్టను, అందరి పేర్లు ఎర్ర బుక్లో రాసుకుంటున్నా, వడ్డీతో సహా చెల్లిస్తా. వడ్డీ అంటే గుర్తొచ్చింది. ఏమైంది, వడియాలు తీసుకొస్తున్నారా లేదా? ఇంతకీ ఆకలి అవుతుంది. ఎవరి గోల వారిది అన్నట్టు మన లొకేషన్ గోల లొకేషన్ది. పోనీలేండి, ఈ హాట్ రాజకీయాల మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ఏమంటారు? అంతేగా అంతేగా.